హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఘట్టాలు పూర్తయినాయి. రేపటితో తుది విడత ఎన్నికలు జరగబోతున్నాయి. 7వ విడత ఎన్నికలు. దాంతో ఎన్నికలకి సంబంధించినటువంటి తుది ఘట్టం కూడా ముగిసినట్టే. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 4వ విడత ఎన్నికల్లోనే ఘట్టం ముగిసిపోయింది. తెలంగాణ కూడా అప్పుడే పూర్తయిపోయింది. దీంతో వాదోపవాదాలు, చర్చలు, చర్చోపచర్చలు, బెట్టింగులు కథంతా నడుస్తుంది. ఎవరి లెక్కలు వాళ్ళవే. ఈలోపు ఎగ్జిట్ పోల్స్ అనేది రేపు సాయంత్రానికి లైన్లోకి వస్తాయి. 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్కి ఎన్నికల సంఘం ఓకే చెప్పింది. కాబట్టి రేపు సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంటే పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు వేసి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క ఓటర్ల యొక్క అభిప్రాయాలు సూక్ష్మంగా సేకరించేటటువంటి వ్యవహారం. ప్రీ పోల్ సర్వేలు అన్నది ఇంతకుముందు ఇచ్చారు. ఎన్నికలలో ఎవరికి ఓటేయబోతున్నారు అన్నట్టు. ఇందులో ఎవరి వాదనలు వాళ్ళకే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు అనేటువంటిది ఎగ్జాక్ట్గా ఉంటాయా, లేదంటే అసలు ఈ సర్వేలు తాత్కాలిక కాలక్షేపం తీర్చుకోవడానికైనా, లేదా నిజంగా ఈ సర్వేలని నమ్మవచ్చా, యాక్యురసీ ఎంత మేరకు ఉంటుంది? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చందు సాంబశివరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే మిట్టా పార్థసారథి, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, చెవుల కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు, వీరశంకర్ విశ్లేషకులు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా సాంబశివరావు గారు, మీరేమనుకుంటున్నారు? ఈ సర్వేలని, ఎగ్జిట్ పోల్స్ని నమ్ముతారా? సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు, పార్థసారథి గారికి, వీరశంకర్ గారికి, మీది ఆడియో మ్యూట్ గారికి, అందరికీ కూడా నమస్కారం. బాగానే ఉందండి సాయి గారు? చెప్పండి సార్. బాగానే ఉంది. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ క్వశ్చన్ని 3 భాగాలుగా మనం అనుకుందాం, విశ్లేషిద్దాం. ఏదైతే సర్వేలు, టెక్నిక్స్ ఆఫ్ సర్వేస్, ఈ సెఫాలజీ అంటున్నారో, యాజ్ ఎ సైన్స్ ఐ థింక్ అది చాలా రోబస్ట్గా, చాలా డెవలప్డ్గా, మన దేశంలోనే కాదు మిగతా దేశాల్లో కూడా అనేక సందర్భాల్లో సెఫాలజీ అనేది ఒక మెచ్యూర్డ్ బ్రాంచ్ ఆఫ్ స్టాటిస్టిక్స్గా ఇవాల్వ్ అయింది. కాబట్టి ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి, ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కంఫర్టబుల్గా ఉంటుంది, రిజల్ట్స్ యాక్చువల్ రిజల్ట్స్కి దగ్గరగా ఉంటుంది అనే దాని మీద సైన్స్ పార్ట్ బాగా ఉంది. దాన్ని స్టాటిస్టిక్స్ అంటారు. ఆ పార్ట్ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే, దాన్ని చేస్తున్నప్పుడు, ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు రకరకాల అంశాల్లో, మార్కెటింగ్ కోసం కొంతమంది చేస్తారు, ఎలక్షన్స్లో కొంతమంది చేస్తారు. ఎలక్షన్స్లో చేసేటప్పుడు ఏంటంటే నాట్ ఓన్లీ నంబర్స్, భావోద్వేగాలు కూడా కౌంట్ అవుతాయి. కాబట్టి దీన్ని సెఫాలజీని సపరేట్ బ్రాంచ్గా మాట్లాడుకుంటున్నాం. దీంట్లో ఎలక్షన్స్కు ముందు ఒక రకంగా ఉండొచ్చు, ఎలక్షన్ రోజు ఒక రకంగా ఉండొచ్చు, ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ప్రజాభిప్రాయాలు వేరువేరుగా ఉండొచ్చు. ఎందుకంటే ఆ మూమెంట్లో, ఆ రోజున, ఆ గంటలో జరిగినవి కూడా ఒక్కొక్కసారి మన అభిప్రాయాల్ని మార్చేస్తాయి. ఇట్స్ ఎ వెరీ డైనమిక్ ఫీల్డ్ కాబట్టి, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వాళ్ళు ఓట్ చేస్తారు. కాబట్టి ఇది మనం 2-3 దశల్లో చేస్తాం. ప్రీ పోల్ చేస్తాం, పోల్కి ఇంకా సంవత్సరం ఉన్నప్పుడు చేస్తాం, నెలల్లోకి వచ్చినప్పుడు చేస్తాం, 2-3 రోజుల ముందు చేస్తాం, పోలింగ్ రోజు చేస్తాం, పోలింగ్ అయిన తర్వాత చేస్తాం, టు స్టడీ హౌ పీపుల్ రెస్పాండెడ్. ఇవన్నీ ఉంటాయి. ఎగ్జిట్ పోల్స్ అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే, యాక్చువల్గా నేను వెళ్ళి ఓటేసాను, నా అభిప్రాయాన్ని నేను చెప్తే ఆనెస్ట్గా చెప్తే, దాన్ని మీరు అంచనా వేసుకోగలిగితే అది ఎగ్జిట్ పోల్ అన్నమాట. దీని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అది చెప్పొద్దులేండి, అది చెప్తే మళ్ళీ మిగతా ఫేజెస్లో ఎఫెక్ట్ అవుద్ది. కాబట్టి ఆ రిజల్ట్స్ని, ఆ ఓటింగ్ ప్యాటర్న్ని మనం ఇంపాక్ట్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి అని కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టారు. రేపు 6 గంటల వరకు కూడా ఎవరు ఎగ్జిట్ పోల్ అనే మాట వాడకూడదు, గత 6 ఫేజులకు సంబంధించి కానీ, రేపు జరిగే ఫేజ్కి సంబంధించి కానీ. ఇది ప్రాక్టికల్ ఆస్పెక్ట్. ఇక దీంట్లో కమర్షియల్ ఆస్పెక్ట్ మూడోది ఉంది. మూడోది ఏంటంటే, అసలు ఇంత స్టడీ చేయటానికి ఇన్ని రకాలుగా స్ట్రాటిఫైడ్ శాంపుల్స్ తీసుకుని, అంటే ఒక్కొక్క సెగ్మెంట్లో నుంచి మళ్ళీ అక్రాస్ రీజన్స్, అక్రాస్ క్యాస్ట్లు, అక్రాస్ ఏరియాస్, ఇవన్నీ తీసుకోవాలంటే మీరు థౌజండ్స్ ఆఫ్ శాంపుల్స్ తీసుకోవాలి. అంత మ్యాన్ పవర్ని వాడాలి. దాన్ని ఆబ్జెక్టివ్గా మీరు క్వశ్చన్ అడగగలగాలి. ఆబ్జెక్టివ్గా వాళ్ళు చెప్పే సమాధానాన్ని బట్టి ఎస్ఆర్లోనే ఉండవసరం లేదు, కొద్దిగా లెంతీ సమాధానాలు ఉంటే దాన్ని అర్థం చేసుకుని మీరు క్యాప్చర్ చేయగలగాలి. ఇదంతా జరగాలంటే కొద్దిగా టెక్నికల్గా క్వాలిఫైడ్, నాలెడ్జబుల్ పీపుల్ని మీరు ఎంప్లాయ్ చేయగలగాలి. ఇఫ్ యు ఆర్ ద సర్వే కంపెనీ, ఇఫ్ యు ఆర్ ద సెఫాలజిస్ట్. ఇవన్నీ ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్లోకి వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మనకి చేయగలమా లేదా అంటే సైన్స్ పార్ట్ ఉంది, చేయొచ్చు. కానీ చేయటానికి
ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి, కమర్షియల్గా ఇంప్లికేషన్స్ ఉన్నాయి. ఇది మనకు అర్థమైన తర్వాత ఇప్పుడు అనేక రకాల కంపెనీలు, కొన్ని దేశ స్థాయిలో చేసే కంపెనీలు ఉన్నాయి, కొన్ని ఇంటర్నేషనల్గా చేసే కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు థ్యాంక్స్ టు యూట్యూబ్, ఈ ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువ మంది మనం నాట్ ఓన్లీ కన్జ్యూమర్స్, మనం కూడా పబ్లిషర్స్ అయిపోయాం. కాబట్టి నా అభిప్రాయాన్ని నేను చెప్పగలుగుతున్నాను, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తున్నారు. సో ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేసి ఎక్కువ మంది ఏదో ఒక రకమైన సర్వే రిజల్ట్స్ని పబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి మరి మనం మాట్లాడుకున్న ఆ 3 అంశాల్లో వాళ్ళు టు వాట్ ఎక్స్టెంట్ దే ఆర్ క్వాలిఫైడ్ టు రియల్లీ డూ అనేది మనకు కొద్ది క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోద్ది. కాబట్టి ఏ కంపెనీ వాళ్ళు చేశారు, వాళ్ళు ఏ మేరకు ఖర్చు పెట్టి చేశారు, ఆ మేరకు వాళ్ళు ఖర్చు పెట్టి చేయటానికి వెనక స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నారా, ఏదైనా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళ కోసం వాళ్ళు నంబర్స్ని ఏమన్నా ట్వీక్ చేశారా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అవుతాయి. కాబట్టి ఎంత పెద్ద కంపెనీ అయినా ఎంత చిన్న కంపెనీ అయినా వాళ్ళు చేయగలగడానికి ఆర్థిక స్తోమత ఉండాలి. కాబట్టి ఆ సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఎవరు చెప్తే చేస్తున్నారు, లేదు ఒక సంస్థగా, మరి మేము పెద్ద సంస్థ అండి, మాకు లేదంటే మేము ఒక పబ్లిషింగ్ హౌస్ అండి, మాకు ఆ రిజల్ట్స్ మేము ఆబ్జెక్టివ్గా చేస్తున్నాం, స్టడీ కోసం మాకు ఎవరు పార్టీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇండివిజువల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు గవర్నమెంట్ బాడీస్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కానివ్వండి, ఇంకా ఎన్జిఓలు కానీ సపోర్ట్ చేస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో, ఈ ఫీల్డ్లో. సో ఏది ఏమైనప్పటికీ ఇన్ని కాంప్లెక్సిటీస్ మధ్యలో వాళ్ళు చెప్పేది ఏ మేరకు మనం కౌంట్ చేయొచ్చు అనేది మనసులో పెట్టుకుని, ఎందుకంటే మరి ముఖ్యంగా ఈ పందెమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇదంతా కొద్దిగా చెప్పాల్సి వస్తుంది విడమర్చి. ఇంత కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అకాడమిక్ రీజన్స్కి పనికొచ్చే అంశమే, కానీ ఇదే నిజము, ఇదే జరుగుతుంది, రేపు ఇలాగే జరగబోతుంది, రేపు 1వ తారీఖున ఇస్తారు, ఈ వేరియస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన విధంగా దాన్ని అన్వయించుకుంటారు, మాట్లాడతారు. నేను కూడా మాట్లాడతాను, ఇది బాగుందండి, వైఎస్ఆర్ మేము అన్నట్టుగానే గెలుస్తుందండి ఏదో అంటాను నేను. బట్ ఇట్ డస్ నాట్ నెసెసరీ రిఫ్లెక్ట్ ద యాక్చువల్స్. మనం 4వ తారీఖున యాక్చువల్స్ వచ్చేంత వరకు కూడా ఇవన్నీ మనకి తెలిసిన సైన్స్ని అప్లై చేయడంలో మనకున్న లిమిటేషన్స్ని ఏ మేరకు అధిగమించాము అనే క్వశ్చన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎంత పెద్ద సెఫాలజిస్ట్ అయినా, ఎవరైనా, ఏ కంపెనీ అయినా కానీ మనం దాన్ని ఏమంటారంటే విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు, కొద్దిగా ఆ జాగ్రత్తతో మనం ఆ డేటాను తీసుకుని అర్థం చేసుకుని వాడుకోవాలి, ఆ రిజల్ట్స్ను వాడుకోవాలి. ఇది 100% ఎగ్జాక్ట్ కాదా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హూ డిడ్ ఇట్, హౌ దే డిడ్ ఇట్, వై దే డిడ్ ఇట్. ఆ 3 క్వశ్చన్లకు కనుక మీకు ఆబ్జెక్టివ్గా, నిజాయితీగా ఆన్సర్ వస్తే, దొరికితే, ఎస్, దోస్ నంబర్స్ ఆర్ 100% సైంటిఫికల్లీ వ్యాలిడే అవుతాయి, కరెక్టే అవుతాయి. రైట్. పార్థసారథి గారు మీరేమనుకుంటున్నారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు సెఫాలజిస్టులు ఇవందరూ పెద్ద పెద్ద వాళ్ళు చేసేటువంటి విషయాల్లో కూడా చాలా మంది వాళ్ళంతా వాళ్ళు పెద్దవాళ్ళని చెప్పుకునేవాళ్ళు, అందరూ పెద్దవాళ్ళు కాకపోవచ్చు, కానీ వాళ్ళంతా వాళ్ళు చెప్పుకునేటువంటి వాళ్ళ విషయాల్లో అనేక సందర్భాల్లో ఫెయిల్యూర్స్ అనేటువంటివి నేను చూశాను. దగ్గరగా ఉన్నటువంటి మాత్రం కూడా అనేక సందర్భాల్లో జరిగాయి. ఇవి రెండు కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి థియరీస్. అయితే ఈసారి నేను ఎలక్షన్స్ లో చూసినప్పుడు మాత్రం దాదాపుగా అగమ్య గోచరంగా ఉందనేటువంటి విషయం నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, వైసీపీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు, ఓట్లు అడుగుతున్నారు. నీకు కాకుండా ఎందుకు వేస్తాం సార్, జగన్ గారు ఇంత ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు కానీ మిగతా వాళ్ళు డబ్బులు పంచుతున్నారు, ఓట్లు అడుగుతున్నారు. ఏం సార్ ఆయన ఇస్తానండి 3,500, మీరు నాకు 6,000 ఇస్తామంటారు, మీకు కాకపోతే ఎందుకు ఇస్తాం సార్ అని చెప్పి మాట్లాడుతున్నారు బహిరంగంగా. ఒకటైతే నేను సంతోషపడింది ఏంటంటే, నేను మాక్సిమం మన ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకించి ముదిగుప్ప మండలంలో నేను పూర్తి ఇన్ఛార్జిగా ఉన్నా. నార్మల్ వ్యక్తిగా కూడా నేను వెళ్ళాను, అంటే మామూలు మఫ్టీలో కూడా వెళ్ళి మాట్లాడాను. ప్రతి ఒక్కరిలో కూడా ఈ సందిగ్ధత అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే, నేను కొంతమందిని ఆఫ్టర్ ఎలక్షన్ నేను ఎంక్వైరీ చేశానండి. సార్ మాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంట్లో ఓటుకు 2,000 రూపాయలు చక్కన ఇచ్చారు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఓటుకు 1,500 రూపాయలు లెక్కన ఇచ్చారు. అయితే తెలుగుదేశం వాళ్ళు కొంత తక్కువ ఇచ్చారు సార్, అయినా ఎవరికి ఓటేసేవమ్మా? నేను తెలుగుదేశం వాళ్ళకే వేశాను సార్. ఎందుకంటే వాళ్ళు ఇస్తారు సార్, ఇచ్చిన డబ్బులు ఇచ్చినంత మాత్రం మేమెందుకు వాళ్ళకి వేయాలా, మాకు ముందు పుట్టిండే వాళ్ళకి ఇస్తామనేటువంటి వాళ్ళని కూడా చూశాను.
ఇంకొక విచిత్రాన్ని కూడా నేను చూశాను. జస్ట్ మా ఇంటి పని మనిషి యొక్క వాళ్ళ బంధువులే వచ్చినప్పుడు మాట్లాడితే, సార్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వీళ్ళు డబ్బులు ఇచ్చారు సార్, ఒక ఓటు వాళ్ళకి ఒక ఓటు వీళ్ళకి వేశారు. అది తెలుగుదేశంకు ఎమ్మెల్యే పడిందా, దీనికి ఎంపీ పడిందా అనేటువంటి సందిగ్ధంగా ఉంది. రియల్ గా ఇది విచిత్రకరమైనటువంటి వాతావరణం. కాకపోతే ఇప్పుడు ప్రజల్లో సాధ్యమైనంత వరకు 90% ఆఫ్ ద పీపుల్ అవేర్ ఆఫ్ ద పాలిటిక్స్. మాకేమొస్తుంది, ఎవరేమేమి ఇన్ని రకాలుగా మీడియాలో ఏమన్నా చెప్పినా కూడా వాళ్ళు డైరెక్ట్ గా అనుభవించేటువంటి దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఎక్కువగా ఇక్కడ ఎవరు ఏ స్థాయిలో ఆ గ్రామం యొక్క లీడర్స్, గతంలో ఏంటంటే లీడర్ ఒకటి చెప్తే రేపొద్దునే నాకు ఆ లీడర్ సపోర్ట్ ఉండాలా, ఈ బూత్ లో మెజారిటీ వస్తేనే నాకు రేపొద్దునే ఆ లీడర్ సపోర్ట్ ఉంటాడు అనేటువంటి పద్ధతిలో ఆ లీడర్ చెప్పినటువంటి మాట జరిగేది. ఈ రోజు బహిరంగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిందే తీసుకున్నారు, తెలుగుదేశం యొక్క నాయకులు వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి వాళ్ళకి తీసుకున్నారు. ఎవరు కానీ ఏమాత్రం మొహమాటం కానీ, సిగ్గు కానీ, లజ్జ కానీ మనకి ఏమీ లేదు. వాళ్ళు ఇంకా ఓపెన్ గా ఏం చెప్తా అంటే దొంగ డబ్బు సార్ సంపాదిస్తా ఉన్నారు, ఆ ఇచ్చినటువంటి లెక్క ఇప్పుడన్నా పంచనివ్వండి. ఇంకా ఒకరైతే ఒక పెద్ద ఆయన రచ్చబండ మీద ఉంది, సార్ మాకు ఏం పథకాలు వద్దు సార్, 3 నెలలకు ఒకసారి ఎలక్షన్ పెట్టండి సార్ చాలు అంటున్నాడు. అంటే ఆ 3 నెలల్లో మేము తాగడానికి వస్తుంది, డబ్బులు వస్తుంది, పంచుతా ఉంది, మా జీవితాలు బాగుపడిపోతాయి, ఇంకేం వద్దు సార్ అంటున్నాడు. అంటే ఈ స్థాయికి దిగజారిపోయిండేటువంటి పరిస్థితిలో రాజకీయాలు ఉన్నాయి అని చెప్పేసి నేనైతే ప్రత్యేకించి చెప్తూ, సెఫాలజిస్టులు వీళ్ళందరూ చేసినటువంటి విషయాల్లో గతంలో కూడా మనం చూసాము. వాళ్ళు చెప్తుంటారు, అలాగే ఈ అస్ట్రాలజిస్టులు చెప్తుంటారు. అంటే ఈ దేశంలో ఈ విశ్లేషణ జరగడం లే. గతంలో వాడు చెప్పిండే వాటిలో ఇన్నిసార్లు కరెక్ట్ గా ఉంది, ఇన్నిసార్లు కరెక్ట్ గా లేదు. ఈ మధ్యనే కొన్ని మీడియా ఛానల్లో మాత్రం, ప్రైవేట్ గా ఉండే యూట్యూబ్ ఛానల్స్ లో మాత్రం దాన్ని కొంచెం విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఇది జరగనంత వరకు వాళ్ళ యొక్క విశ్వసనీయత మీద ఎలాంటి యొక్క నమ్మకము అనేటువంటిది లేదు. బట్ సాంబశివరావు గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ విధంగా ఉంటుంది సెఫాలజిస్టులు చేసేది కానీ, మిగతా వాళ్ళు చేసేది కానీ. రియల్ గా అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి విషయంలో వాళ్ళు చాలా చెప్పారు. నాకున్నటువంటి అనుభవం ప్రకారం ఈ రోజు $1000 వస్తుంది కానీ నేను భావిస్తాను. కాకపోతే ఉత్సాహం మాత్రం అటు ఓటర్లలో కానివ్వండి, నాయకుల్లో కానివ్వండి, బీజేపీలో చేరన్న బీజేపీ కూటమి రానంత వరకు తెలుగుదేశంలో కొంత నిరుత్సాహం ఉండిందేమో కానీ, ఒక్కసారి బీజేపీతో కూటమి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి బూస్టప్ అనేటువంటిది వచ్చింది. వీళ్ళలో విపరీతమైన ఉత్సాహం వచ్చింది. వైఎస్ఆర్సీపీలో వాస్తవంగా నాయకులకు ఉత్సాహం లేదు. వాస్తవం అండి, వాలంటీర్స్ కి ఉన్నటువంటి ఉత్సాహం నాయకులకు లేదు. ఎందుకంటే నాయకులకు అసలు పనులు జరగలేదు, సర్పంచులకు పనులు జరగలేదు. వాళ్ళ డబ్బులు మొత్తం అంతా కూడా ప్రొద్దున్న రాత్రి 9 గంటలకు వస్తే 11 గంటలకంతా ఖాళీ అయిపోయింది. వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. మిగతా నాయకులకు కూడా పెద్ద పెద్ద ఎక్కువ బెనిఫిట్ రాలేదు. ఏదో కొంతమంది మాత్రమే ఒక్కో నియోజకవర్గంలో వేళ్ల మీద లెక్క పెట్టి కాంట్రాక్టర్స్, ఎవరైతే ఎమ్మెల్యేకి చాలా దగ్గరగా ఉంటారో అట్లా ఉండేటువంటి వాళ్ళు, ఇంకా ఎక్కువ భాగం ఎమ్మెల్యేస్ వాళ్ళ సొంతంగా వాళ్ళ బంధువులనే పెట్టుకొని జరిగేటువంటిది ఎక్కువగా జరిగిందండి. కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద ఉత్సాహం లేదు. కాకపోతే డబ్బు పంచేటువంటి విషయంలో వాళ్ళే ఉండాలా, వాళ్ళకి ఇస్తారు, కొంత పంచుతారు, కొంత వాళ్ళు తీసుకుంటారు. మనస్ఫూర్తిగా మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు పని చెయ్యలేదు అని నేను చెప్పగలుగుతాను. లాస్ట్ టైం జగన్ గారు కదిరికి వచ్చినప్పుడు నేను చూశాను, నాకు అదొక హాబీనండి. అంటే గ్రామంలో మామూలు మఫ్టీగా వెళ్ళిపోయేసి ఏం జరుగుతుంది అని చూడటం నాకు ఈవెన్ మా నరేంద్ర మోడీ గారి కార్యక్రమంలో ఏదన్నా ఉన్నా కూడా నేను కొంతసేపు అక్కడ ఉండి మళ్ళీ నేను కిందికి వెళ్ళి గ్రౌండ్ లోకి వెళ్ళి చూస్తూ ఉంటాను. లాస్ట్ టైం జగన్ గారికి ఏ విధంగా అయితే ఉత్సాహంగా 3 కిలోమీటర్ల దూరంలో బస్సులు నిలబెట్టేసినా కూడా ఉత్సాహంగా నడిచి వచ్చి ఆయన మీటింగ్ లో పాల్గొన్నారో, ఈసారి చంద్రబాబు నాయుడు ఎన్నికలకి దాదాపు అదే స్థాయిలో వచ్చింది. మంగళగిరిలో జరిగేటటువంటి దాంట్లో చిలకలూరుపేటలో ఫస్ట్ మోడీ గారు వచ్చినప్పుడు నేను వెళ్ళాను. దురదృష్టవశాత్తు నేను ఒక 1 అవర్ ముందు వెళ్ళి, యాక్చువల్గా నేను కూడా స్టేజ్ మీద ఉండాల్సిందే. ఒక 1 అవర్ లేట్ అయింది. ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్స్ మొత్తం వెహికల్స్ అన్ని నిలిచిపోయాయి. మాది బీజేపీ జెండా ఉంది, ఇక్కడ ఉంది. పక్కన వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అన్న ఇంకా కలిసిపోయామన్నా, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు, నాకు ఆ ప్రాంతానికి పరిచయం కూడా లేదు. మా దగ్గర రాయలసీమ, అక్కడ ఉండేటువంటిది ఆ యొక్క విజయవాడ నుంచి గుంటూరు ప్రాంతాల్లో. ఆ ఉత్సాహం అదంతా చూసిన తర్వాత నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా కూటమికి మంచి అభిప్రాయం ఉంటుందని. బట్ ఈ రోజు కూడా నేనైతే ఇట్ ఈస్ టోటలీ ఇన్డెసిసివ్ అనేది మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. రైట్. కృష్ణాంజనేయులు గారు. సాయి గారు నమస్తే. ఛానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఈ 2019 ఎన్నికలతో పోల్చినప్పుడు 2024 ఎన్నికల్లో
అంటే వన్ సైడ్ గా జరగలేదు, పోటాపోటీగా ఉన్నాయి అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా అందరూ అంగీకరించేటువంటి అంశం. అలాగని ఈ ఎన్నికలు ఇప్పుడు జరిగిన ఈ పోటాపోటీ ఎన్నికలని, ఈ ఫలితాలని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేవా అనేటువంటి దాని మీద మనం ఒకసారి ఆలోచిస్తే, ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా మనకున్నటువంటి పరిజ్ఞానము, టెక్నాలజీ ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ఒక స్థాయి ఉన్నటువంటి సంస్థలు ఖచ్చితంగా దీన్ని ఖచ్చితమైనటువంటి అంచనా వేయగలిగినటువంటి స్థితి అయితే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరు గమనిస్తే తెలంగాణ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో, అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో 60 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. అక్కడ అధికార పక్షం కూడా గట్టిగానే పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేసరికల్లా ఒక ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఎగ్జిట్ పోల్స్ లో ప్రతిబింబించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కొద్దిగా సీట్లు, అది 60 సీట్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు, 65 చెప్పిన వాళ్ళు, 67 చెప్పిన వాళ్ళు ఉన్నారు, 90 సీట్లు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ వస్తున్నారు. అలాగని టిఆర్ఎస్ కూడా వస్తుంది అధికారంలోకి వచ్చి కొన్ని సంస్థలు చెప్పినట్టు. ఎక్కువ కీలకమైనటువంటి సంస్థలు, పెద్ద సంస్థలు, పేరున్నటువంటి సంస్థలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ లో మనకు ఒక క్లారిటీకి రావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రేపు సాయంత్రం ఎలాగో 6 గంటల తర్వాత అందరూ కూడా తారామస్తాను ప్రెస్ మీట్ పెడుతున్నారని, అది మిగతా సంస్థలు వాళ్ళందరూ కూడా పెడుతున్నారని ఇప్పటికే ప్రకటనలు వచ్చేసాయి. కాబట్టి 6 తర్వాత ఎప్పుడైనా సరే ఎవరికి వాళ్ళు ఈ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తారు. దాంట్లో ఇప్పుడు ఎలాగైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అనుకూలంగా ఉండేటువంటి మీడియా, ఎవరికి వాళ్ళు పోలింగ్ జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గమనిస్తే ఏ పార్టీకి అయితే అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఉందో ఆ మీడియాలన్నీ కూడా తమ పార్టీ గెలుస్తుంది, ఈ కారణం రీత్యా గెలుస్తుంది ఈ పార్టీ అనేటువంటిది అనేకమైనటువంటి రూపాలు ఖచ్చితంగా ఆ పార్టీ గెలుస్తుందని ఆ మీడియాలు చెప్తూ వస్తున్నాయి. ఎందుకు అని అంటే ఇంకా ఏ కోశాన కూడా తమ పార్టీ ఓడిపోయింది అనేటువంటిది అంగీకరించడం. అది రాజకీయ పార్టీలు కూడా అటు ఇటు కొంచెం లోపల అనుమానం ఉన్నప్పటికీ కూడా బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎవరికోళ్ళు మేమే గెలుస్తాము అనేటువంటి దానికి కాన్ఫిడెంట్ గా చెప్పినటువంటి పరిస్థితి. రేపొద్దున ఎగ్జిట్ పోల్స్ అంటే రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా పైకి ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఏదో ఒక సంస్థ చెప్తుంది కదా ఈ పార్టీ గెలుస్తుందని. కొన్ని సంస్థలేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయి అని చెప్పొచ్చు, కొన్ని సంస్థలేమో కూటమి గెలుస్తాయి అని చెప్పేదానికి అవకాశం ఉంది. ఇది న్యూట్రల్ గా ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఎంతో కొంత అంచనాకు రావటానికి నేను అనుకుంటున్నాను 90% అబో ఒక అంచనాకు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ మొండిగా ఎటు తిరిగైనా సరే మా పార్టీ గెలిచిద్ది అనేటువంటి పార్టీలు కానీ, అదే విధంగా తమకు అనుకూలంగా ఉండేటువంటి పార్టీకే అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేటువంటి మీడియా సంస్థలు కానీ వాళ్ళు ఏదైనా వదలగొట్టచ్చు, అది వేరే విషయం. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఎంత మేరకు నమ్మాలి అనేటువంటి విషయానికి వచ్చేసరికల్లా అది చివరి వరకు 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఒక సంస్థ 2019లో సపోజ్ ఉదాహరణకి నేను ఒక పాయింట్ చెప్తాను. ఆరామస్తాను అనేటువంటి సంస్థ ఒక ఎగ్జాక్ట్ వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, ప్రీ పోల్ కానీ పోస్ట్ పోల్ సర్వేలు చూస్తే వాళ్ళు కొంచెం దగ్గరగా ఉంటున్నారు అనేటువంటి దానికి అందరూ నమ్మేటువంటి అంశం. మరి ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఒక పార్టీ గెలుస్తుందని గిన ఒక క్లారిటీగా ఇచ్చారనుకోండి, దాన్ని నమ్మొచ్చా అంటే మరి ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఫలితాలను బట్టి వాళ్ళని నమ్మటానికి అవకాశం ఉంది అనేటువంటి దాన్ని అనుకోవచ్చు. మరి ఇదే విషయానికి వచ్చేసరికల్లా మరి ఆంధ్ర ఆక్టోపస్ గా పేరున్నటువంటి లగడపాటి రాజగోపాల్ కూడా ఒక సంస్థ. అది 2019 ఎన్నికలకు ముందు వరకు కూడా వాళ్ళు చెప్పిన జరిగిపట్టే కదా ఆంధ్ర ఆక్టోపస్ అనే ఆయనకి పేరు వచ్చింది. ఎంతో కొంత వాళ్ళు కూడా వాస్తవ దగ్గరగా వాళ్ళ సంస్థ సర్వేలో. మరి 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ గెలుస్తుంది అని వాళ్ళు చాలా గంట పథకాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరి లెక్కలేసి మరి చెప్పాడు. దాన్ని నమ్మి పందెం కాసిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఏమైపోయింది, ఒక్క బోర్లా పడ్డారు. లగడపాటి రాజగోపాల్కి ఏం కాలపా, ఆయనకి ఏమైంది, ఆయన నమ్మి పందెలు పెట్టిన వాళ్ళు పోయారు. ఇప్పుడు ఆయన సర్వే కూడా చేశాడు. ఇప్పుడు కూడా చెప్తున్నారు ఎవరు,
ఆయన ధైర్యంగా అయితే బయటకు వచ్చి అక్కడ చెప్పలేదు. కానీ అలాగనే మరి ఒకసారి ఫెయిల్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. అందుకని 100% ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మటానికి లేదు. అలాగనే అసలు నమ్మకుండా కూడా ఉండలేదు. రేపు వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ బట్టి ఒక ఫలితాలకు సంబంధించినటువంటి ఒక అంచనా రావచ్చు. ఇప్పుడు అసలు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేటువంటి దాని మీద ఎవరికి వాళ్ళకి ఎంతో కొంత అంచనా వేసేటువంటి శక్తి ఉంటుంది. ఇప్పుడు పార్థసారథి గారు ఆయన మాజీ ఎమ్మెల్యే, ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ఒక ఎంతో కొంత రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి వెసులుబాటు ఉంది. ఆయన కూడా ఒక అంచనా వేయడానికి అవకాశం. ఆయన ఏం చెప్పాడు ఇప్పుడు ఫైనల్ గా ఒక మాట ఏం చెప్పాడంటే, నేను కూడా అంచనా వేయలేకపోతున్నాను. ఆయనే ఒక పార్టీ మిగతా వాళ్ళలాగా మా పార్టీ గెలిచిపోయింది, ఇంకా మాకు 140, 150 మా కూటమి, కానీ ఆయన ఏం అనలా. ఎందుకంటే ఆయన కొంచెం సిన్సియర్ గా మాట్లాడతారు కాబట్టి మనం ఆయన ఏదో పార్టీ తరఫున మాట్లాడేటువంటి వ్యక్తిగా ఎప్పుడు చూడడం కూడా. ఆయన నిజాయితీగా చెప్పారు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది మరి ఈసారి ఒక పార్టీ గెలిచిద్ది అనేటువంటి దాని మీద. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయినా సరే వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము గెలుస్తామని చెప్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మళ్ళీ నిన్న కూడా ట్వీట్ చేశారు, ఆయన 150 పైన వస్తాయని ఆయనే నేరుగా చెప్పారు. ఐపాక్ వెళ్ళినప్పుడు మళ్ళీ ట్వీట్ చేశారు, మా ప్రభుత్వం మళ్ళీ రెండోసారి అధికారం చేపట్టారు. అలాగని చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ ముఖ్యమైన నాయకులతో ఆయన విదేశాలకు పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎస్ మనం గెలుస్తున్నాం అని వాళ్ళకి చెప్పారట. మరి మీడియాకి అయితే చెప్పలేదు అక్కడ. మరి మీడియాకి ఎందుకు చెప్పలేదు, బయటకి ఎందుకు మాట్లాడలేదు, ఇలాంటివన్నీ చాలా చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గానీ అలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. బీజేపీ వాళ్ళు కూడా నేరుగా నాయకులు అయితే మాత్రం ఎవరు చిన్నవాళ్ళు ఎక్కడికక్కడ మాట్లాడొచ్చు. పార్టీ తరఫున అధికారికమైనటువంటి ప్రకటన లేదు. నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే మాట్లాడారు ఆ స్థాయిలో అనేది నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళే గెలుస్తారనేటువంటిది, ఎంత ఓడిపోతారనే కాన్ఫిడెన్స్ లేదనేటువంటిది నా పాయింట్ కాదు. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే, ఎందుకు ఈ స్థితి ఉంది, ఎవరు గెలుస్తారు అనేటువంటి దాని మీద ఒక అంచనాకు రాలేకపోతున్నారు. గెలిచిన వాళ్ళు కూడా 10 సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్ కి 10 సీట్లు వస్తాయేమో అటు ఇటుగా, అంటే 105, 100, 105 లేక 110 వస్తాయి తప్ప ఎవరికి కూడా 125, 140, 150 వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు లేకపోవచ్చు అనేటువంటిది మాత్రం అంతవరకు అర్థమవుతుంది. నేను కూడా అదే భావిస్తున్నా. మినిమం మెజారిటీతోనే ఎవరైనా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. ఎందుకు ఇలాంటి స్థితి ఉంది అని అంటే, అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి తీసుకున్నటువంటి వాళ్ళందరూ తమకే ఓటేస్తారని, అదేవిధంగా మహిళలు అత్యధికంగా తమకు ఓట్లు వస్తాయని, అదేవిధంగా పెన్షనర్లు అత్యధికంగా ఓట్లు వేస్తారని, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, అదేవిధంగా వీళ్ళు తమతో ఉన్నారు కాబట్టి తమకే ఓట్లు వస్తాయి, రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని ఇలాంటి వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టే తక్కువ మెజార్టీతో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. వ్యతిరేకత లేదని వాళ్ళు కూడా అనుకోండి. అలాగని కూటమి వాళ్ళ ఆశ ఏమిటి? ఇప్పుడు పార్థసారథి గారు ఒక మాట చెప్తే, ఎస్ మేము వచ్చిన తర్వాత, బీజేపీ వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళకి ఆశ వచ్చిందండి. నిజం కూడా, నిజం, వాస్తవం. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాను అని చెప్పేంత వరకు తెలుగుదేశం పార్టీ కూడా అసలు ఎన్నికలు చేయగలమా లేదనేటువంటి అనేకమైనటువంటి డౌట్స్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారో ఎస్ సమయ అని ఐసీయూలో ఉండేటువంటి ఒక పేషెంట్ ఒక మెయిన్ వార్డులోకి షిఫ్ట్ చేస్తారు కదా, పర్వాలేదు అయితే చూద్దాం, అబ్జర్వేషన్ లో వస్తాం అనేటువంటి దాన్ని, ఆ స్థితికి తెలుగుదేశం పార్టీ వచ్చి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటారు. ఆ తర్వాత కూడా పుంజుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఎప్పుడైతే బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఇక మనకి ఇబ్బంది ఏం లేదు, ఎన్నికలు మనం క్లాస్ గా చేసుకోగలం అని ఒక ధీమాకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, డీజీపీని మార్చడం, అదే విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ను మార్చడం, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ మార్చినటువంటి నేపథ్యం, ఇవన్నిటితో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో డిఫెన్స్ లోకి, ఎందుకు ఒక ఏకపక్షంగా ఏమైనా ఎన్నికల కమిషన్ ఏమన్నా వ్యవహరించిందని కూడా ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు పక్షపాతంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది, పోలీసులు కూడా వ్యవహరించారు, అందుకని పోస్ట్ పోల్ వైలెన్స్ జరిగింది, మా వాళ్ళ మీద దాడులు జరిగాయి అని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ వల్ల ఈ పరిస్థితి, వాళ్ళు డిఫెన్స్ లో మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. అలాగని వాళ్ళు ఓడిపోతామని ఏం చెప్పటంలా, ఇన్ని చేసినా సరే ప్రజల మద్దతు మాకే ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ
కూటమికి ఉండేటువంటి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అంటే కాపు సామాజిక వర్గం అనేటువంటిది వన్ సైడ్ గా వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అని. అదేవిధంగా ఎంప్లాయీస్ ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడు 5 లక్షల పైగా ఓట్లు పోలైనటువంటి పోస్టల్ బ్యాలెట్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసి ఉండొచ్చు అంటే మెజారిటీ ఓట్లని. అదే విధంగా బీజేపీకి ఉండేటువంటి ఓటింగ్ పర్సంటేజ్ అది 2%, 3% ఎంత తక్కువైనా కావచ్చు. అదే ఎవరైతే బ్రాహ్మణ్ వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంచెం బీజేపీని విశ్వసించేటువంటి ఓటరు, అర్బన్ ఓటింగ్, ఇవి కొత్తగా కొంత తెలుగుదేశం పార్టీకి జనసేనకు మద్దతుగా వచ్చేదానికి అవకాశం. ఈ 3 ఫ్యాక్టర్స్ వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళు గెలుపు ధీమాలో ఉన్నారు అనేటువంటి పోటాపోటీగా మాత్రం ఉంది పరిస్థితి. ఎవరైనా గెలవచ్చు, ఒకళ్ళు మాత్రమే గెలుస్తారో ఒకళ్ళు ఓడిపోతారు. ఇంతవరకు మాత్రం అది గ్యారెంటీగా జరిగింది, అది ఎవరైతే చెప్పొచ్చు. కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది మాత్రము ఇప్పుడు అర్థం కానటువంటి ప్రశ్నగానే ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. వీరశంకర్ గారు ఏమంటారు? సాయి గారికి అలాగే తలలో ఉన్న పెద్దలు, సాయి గారు నాకు రామసరావు గారు చెప్పినట్టు ఈ సర్వేలన్నింటినీ, ఈ ఎగ్జిట్ పోల్స్ ఏ సంస్థ ఎందుకోసం చేస్తుంది, దాని వెనక ఎవరున్నారు అనే కాన్సెప్ట్ లోనే ఆ రిజల్ట్ ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంతేగాని ఖచ్చితంగా నిష్పక్షపాతంగా చేసే సంస్థలు అయితే ఏవీ లేవు. ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉండే సంస్థలే ఉన్నాయని చెప్పి మనం పూర్తిగా నమ్మవచ్చు. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ వీటన్నిటి మీద ఎగ్జిట్ పోల్స్ కి భిన్నంగా ఉండబోతుంది ఈ తీర్పు అనేది మనం అందరం అనుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టు కూటమికి అనుకూల అంశాలు కొన్ని ఉన్నాయి, అలాగే వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ రెండింటికి భిన్నంగా ఓటింగ్ అనేది ఎలా పెరిగింది, ఓటింగ్ పర్సంటేజ్ ఎలా పెరిగింది అనే దాని మీద మనం 2019కి ఇప్పటికీ ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే, ఎప్పుడు గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎన్నికలు జరిగినా కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎక్కువ ఉంటుంది, పర్సంటేజ్ పెరిగే కొద్దీ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎక్కువ ఉంటుంది అని చెప్పి మనందరం తెలిసింది. కానీ ఇక్కడ 2019లో ఉన్నంత ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు కనిపించే పరిస్థితి అయితే లేదు మనం అనుకోవాల్సింది. అంత వ్యతిరేకత అయితే లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ప్రతి గవర్నమెంట్ మీద ఉంటుంది. ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద కూడా, వైకాపా గవర్నమెంట్ మీద కూడా ఉంది. కానీ అంత వ్యతిరేకత లేదు. ఈ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ కి అనుగుణంగా అంత ఓటింగ్ అయితే లేదు. కానీ ఎందుకు పెరిగింది ఓటింగ్ అనేది చాలా అంశాలు. ఇప్పుడు బీజేపీ కలవటం వల్ల ఏ అయితే లాభాలు ఏదైతే ఉన్నాయో, అధికారులను మార్చడం, లేకపోతే ఎలక్షన్ చేసుకోవడానికి ధైర్యం రావటం, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, కొన్ని మైనారిటీ వర్గాల ఓట్లు గంపగుత్తగా వైఎస్ఆర్సీపీకి వీళ్ళ మీద నెగిటివ్ తో వాళ్ళకి వేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. చాలా చోట్ల అవి కూడా చూస్తాం. కాబట్టి ప్రతికూల అంశాలను కూడా లెక్కలో తీసుకుంటే దాదాపు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఏ పార్టీ వచ్చినా, కూటమి వచ్చినా, ఇటు వైఎస్ఆర్సీపీ వచ్చినా తక్కువ మెజారిటీతో బొటాబొటీగా ఎవరో 5-10 సీట్లతో కాకుండా 120, 130 సీట్లతో గెలవబోతున్నారు అనేది మాత్రం మనకు స్పష్టంగా చెప్పుకోవచ్చు. అది ప్రభుత్వం ఈ పథకాల లబ్ధిదారులు ప్లస్ ఈ వాలంటీర్ వ్యవస్థ, మైనారిటీ వర్గాలు, ఎస్సీ ఎస్టీలు వీటన్నిటిని బేస్ చేసుకుంటే వీళ్ళందరి మీద నమ్మకం పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. లేదు జన సైనికులు, అట్లాగే బీజేపీకి సంబంధించిన కొన్ని వర్గాలు, అట్లాగే కాపు ఓట్లు అనేవి టర్న్ తీసుకోగలిగిన పరిస్థితి ఉంటే మాత్రమే ఈ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం చెప్తాం. కాబట్టి ఈ రెండింటిని మనం కనుక అర్థం చేసుకుంటే, ఈ రెండింటి విషయాల్లో నాకు తెలిసి నేను అనుకోవడం అయితే మొదటి అంశంలోనే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కానీ సర్వేలు ఎక్కువ సర్వేలలో మాత్రం కూటమే గెలుస్తుందని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు.
అది దానికి నా సర్వేకి నేను అనుకునే వాటికి పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పి అనుకుంటున్నాను. కానీ వాస్తవంగా అనేది 2-3 రోజులు తెలబోతుంది. వాస్తవానికి దీనికి 120-130 సీట్లతో మాత్రం ఏదో ఒక కూటమి కానీ వైఎస్ఆర్సీపీ కానీ గెలిచే పరిస్థితి. రైట్. ఇక్కడ సాంబశివరావు గారు బేసిక్గా ఇవాళ ఉన్నటువంటి దాంట్లో అంటే ఇద్దరిది ఇక దగ్గరకు వచ్చేసింది కాబట్టి వైసీపీ గెలుపుకి అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా, లేదా మేకపోతు గాంభీర్యం వైపు ఉందా పార్టీ? సాయి గారు, ఫస్ట్ పార్ట్ మనందరం సైన్స్, టెక్నాలజీ, ఇబ్బందులు, కమర్షియల్స్ అవన్నీ మాట్లాడుకున్నాం, బాగుంది. ఐ థింక్ ఈ రౌండ్ మీరు చాలా స్మార్ట్ గా పొలిటికల్ రౌండ్ తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా తప్పదు. పార్థసారథి గారు ఎనీవే కొంచెం స్టార్ట్ చేశారు ఇందాకే. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా వైఎస్ఆర్ పార్టీ ఎందుకు గెలుస్తుంది అని నేను అనుకుంటున్నానంటే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రేపు ఎన్ని పోల్స్ మనకు వస్తాయి, ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ఎన్ని వస్తాయి, ఏదో రకంగా వస్తాయి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ నేను కూడా ఒక 30 రోజులు క్యాంపెయినింగ్ లో ఉన్నాను కాబట్టి, పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ అయ్యాను కాబట్టి నాకేమనిపిస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చూపించినంత కాన్ఫిడెన్స్ ఆ డెలివరీ ఆఫ్ మెసేజ్ కానివ్వండి, నేను నా వల్ల మీకు కానీ మీ కుటుంబంలో కానీ ఎవరికైనా మంచి జరిగిందనుకుంటేనే నాకు ఓటేయండి, లేని పక్షంలో ఆ పెద్ద మనిషి వల్ల మీకు మంచి జరుగుతుంది అనుకుంటే మీరు చెప్పి మరీ అటు ఓటేయండి, నో ప్రాబ్లం. అది ఐ థింక్ ఆ మాట అనటానికి వెనక కూడా చాలా సెఫాలజీ స్టడీస్ అన్ని కూడా ఉండుంటాయి. ఆయన ఏం ఊరిని ఆషామాషిగా అలా మాట అన్నాడని మనం అనుకోకూడదు. వేరియస్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే దాని మీద ఆయనకి కొంత అవగాహన ఉంది కాబట్టి, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, బెనిఫిషియరీస్ అనే ఈ న్యూ సెగ్మెంట్, కొత్త సెగ్మెంట్ ఏదైతే ఉందో నర్చర్ చేశారో దాంట్లో గణనీయంగా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ తోటి ఆయన ఆ మాట మాట్లాడాడు. అది ఆ పబ్లిక్ మీటింగ్స్ లో కూడా మనకు కనపడింది. అది నెంబర్ 1. నెంబర్ 2, దీనికి అదర్ సైడ్ లో ఏంటంటే ఒక కొహరెంట్ మెసేజ్, ఒక కొహరెంట్ మేనిఫెస్టో, దాని చుట్టూ డిస్కషన్, దాని చుట్టూ ప్రసంగాలు చేసిన దాఖలాలు మనకు కనపడలేదు. నరేంద్ర మోడీ గారి కరిష్మా పనిచేసిందా? డెఫినెట్ గా పనిచేసి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి కరిష్మా పనిచేసిందా? పనిచేసి ఉంటుంది. ఇలా ఎవరి కరిష్మా వాళ్ళని జనాల్ని పూల్ చేయడానికి పనికొచ్చిందేమో కానీ వాళ్ళని కన్విన్స్ చేసి ఇదిగో ఇలాంటి విధానపరమైన మార్పులు రాబోతున్నాయి కాబట్టి మనం ఈ కూటమికి ఓటు వేయాలి అన్నంత పాయింట్స్ అయితే డెఫినెట్లీ నేను ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ కాకుండా మనం తటస్థంగా నుంచి కూర్చుని మాట్లాడుకున్నా కానీ మనకు అంత కనపట్లేదు. ఏదైనా ఉంటే, ఏదైనా వాళ్ళు అలాంటి మెసేజ్ ఇవ్వగలిగారు అంటే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయగలిగారు, ఫాల్స్ మెసేజ్ ద్వారా కొంత సపోర్ట్ తెచ్చుకోవాలనేది ల్యాండ్ టైటిలింగ్ లాంటి అంశాలను తెర మీదకు తీసుకొచ్చి అది అబద్ధమని తెలిసి కూడా, అది కేంద్రమే సజెస్ట్ చేస్తుందని తెలిసి కూడా దాన్ని ప్రజల్లోకి పంపాలని ట్రై చేశారు. అది ఐ డోంట్ థింక్ దట్ షోస్ దర్ స్ట్రెంగ్త్. అది స్ట్రెంగ్త్ కాదు. అదేంటంటే అది ఒక రకమైనటువంటి మెనిపులేషన్. ఇది ఎందుకు మనం ట్రై చేయకూడదు, ఇలా ఎందుకు భయపెట్టకూడదు, దానివల్ల కొంతమంది మన వైపు ఓట్లేస్తారు కదా అనే పాయింట్ ట్రై చేశారు వాళ్ళు. అది ఎంతవరకు సక్సీడ్ అవుద్దో మనకు తెలియదు, రేపు చూద్దాం. ఏదేమైనా ఈ విశ్వసనీయత వర్సెస్ గతంలో మనకు అది జరగలేదు కదా, ఇది జరగలేదు కదా అనే ఒక మెయిన్ పాయింట్ ఒకటి అడ్డం వస్తుంది. తర్వాత బీజేపీతో గతంలో కలిశారు, విడిపోయేటప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పి విడిపోయారు. మాకు ఫలానాది రాలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారిని మేము తిడతాము, మేము కొడతాము, మేము ఆయనతో కలిసి పనిచేయమని అన్నారు. ఇప్పుడు అదే నరేంద్ర మోడీ గారు అదే టీం సెంటర్లో ఉంది, వాళ్లే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు, అది అందరికీ అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఎందుకు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో పనిచేయాలనుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయాలనుకుంటున్నాడో దానికి కొంత అర్థం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు విడిపోవడానికి 10 కారణాలు చెప్పినప్పుడు మేము ఇదిగో ఈ 5 సంవత్సరాల తర్వాత కలవడానికి ఈ 5లో ఈ 10 కారణాల్లో ఒక 5-6 కారణాలు సాల్వ్ అయినాయి కాబట్టి నేను కలిసి పనిచేస్తున్నాను, చేయటానికి సిద్ధంగా ఉన్నాం మేము అని చెప్పగలిగారా? చెప్పలేకపోయారు. సో బేసిక్గా బీజేపీని కలుపుకున్నందుకు అయిష్టంగానే కలుపుకున్నారు వాళ్ళు. నేనైతే పార్టీ మారక ముందు నాకు అది కూడా ఒక కారణం.
మా గుంటూరులో బీజేపీ వాళ్ళని మీరు రావద్దండి, మీరు వచ్చినా కానీ మీ కండవ వేసుకోవద్దని రిక్వెస్ట్ చేశారు. ఇంకా అలాంటప్పుడు మనం ఎందుకు పని చేయాలి అక్కడ? ఇది చాలా నియోజకవర్గాల్లో జరిగింది. బీజేపీ వాళ్ళు క్యాంపెయినింగ్లో వద్దని, ఎనఫ్ కండవాలు కానీ లేదంటే ఈ జెండాలు కానీ కనపడకూడదని, అన్నంత అభద్రతా భావంలో టీడీపీ ఎలక్షన్స్ చేసింది. కాబట్టి ఐ థింక్ ప్రజలు దాన్ని గమనిస్తారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా గమనిస్తారు. ఇక రెండోది, మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్కి వచ్చేసరికి, పవన్ కళ్యాణ్ గారి వల్ల కొంత ఎమోషనల్ ఓటింగ్ పెరిగిన మాట వాస్తవం. కాపులు కూటమి వైపు ఎంతో కొంత పోయినసారి కంటే కూడా చూసుంటారు. హౌఎవర్ అందరూ గంపగుర్తుగా అటే వెళ్ళారు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఆ లోకల్ ఏది మీరు ఆ వర్గం అయితే మేము ఈ వర్గం, మీరు ఆ పార్టీ అయితే మేము ఈ పార్టీ అనేది ఎప్పుడు ఉంటది. కాబట్టి అలాంటి వర్గాలు కొంత పనిచేస్తాయి. బెనిఫిషరీస్ కూడా ఉన్నారు. మా అబ్బాయి చదువుకున్నాడు, మా అబ్బాయి ఉద్యోగం చేయడం వల్ల ఇవాళ నేను ఈ పరిస్థితిలో ఉన్నానన్నాళ్ళు డైరెక్ట్గా చాలా మంది మాకు కనపడ్డారు. ఆ చదువుకోవడానికి కారణం ఫీ రీంబర్స్మెంట్ అని. ఫీ రీంబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారిని అన్ని ప్రభుత్వాలు ఇస్తున్నాయి, నేను కాదంటలేదు. ఇప్పుడు కిలో 2 రూపాయల బియ్యం అంటే ఎన్టీ రామారావు గారు ఎలా గుర్తొస్తారో, ఆరోగ్యశ్రీ అన్నప్పుడు కానీ ఫీ రీంబర్స్మెంట్ అన్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు, మనం కాదనలేము. అలాంటి గుడ్ విల్ తోటి, అలాంటి అభిమానంతో అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి దగ్గరకు వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఏదో ఈజీగా ఇవాళ మా పవన్ కళ్యాణ్ అట్టెళ్ళాడనో లేదంటే మా బీజేపీ వాళ్ళు కలిసారనో కలిసి అంత ఈజీగా కూడా కూటమి ప్రపోజల్స్ లేవు, అంత అట్రాక్టివ్గా కూటమి ప్రపోజల్స్ లేవు అనేది అయితే నాకు అర్థమైంది. ఇది ఈ డివిజన్ రేపు ఎలా పనిచేయబోతుంది? ఒకటి, నా రికార్డు చూడండి, నేను అనుకున్న దానికంటే బాగానే చేశాను. 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ నేను చేయగలిగాను. రాబోయే రోజుల్లో మీ మద్దతుతో మరింత చేయాలని నేను కోరుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి. సింపుల్ అండ్ స్ట్రైట్ మెసేజింగ్ జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఎలాంటి అంబిగ్విటీ లేదు. ఆయన దాంట్లో హీ డింట్ ఈవెన్ మీన్స్ వర్డ్స్, ఇటు అటు అని చెప్పేసి దాగుడు మూతలుగా ఏం మాట్లాడలేదు. కానీ కూటమిలో అలాంటి మెసేజ్ జరిగిందా? అలా కమ్యూనికేట్ చేయగలిగారా? వాళ్ళు దాదాపుగా సగం రోజులు ఏమో కలిసి ఉన్నారో కలిసి లేరో అనే సందిగ్ధంలో గడిచిపోయింది. తర్వాత వచ్చారు కానీ ఎవరిని గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాలేదు. అదే చిలకలూరుపేటలో నేను ఆ రోజున బీజేపీ నుండి చాలా ఎక్స్పెక్ట్ చేశాం. ఫైనల్గా ఏదో ఒకటి ప్యాచప్ అయింది, పీఎం గారు వస్తున్నాడు, ఆయన కరిష్మా మనకు ఉపయోగపడాలి, మన రాష్ట్రంలో ఉపయోగపడాలంటే ఒక 4 మంచి మాటలు చెప్తాడని ఆశించాం. ఆయన ఏం చెప్పలేదు కదా, నా ఉద్దేశం ఇవాళ వరకు చెప్పలేదు. 4 మంచి మాటలు అంటే చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ బలపడాలి, ఆయన్ని సీఎం చేసుకుందాము, ఆ రాష్ట్రాన్ని ముందుకు నడుపుదామని ఆయనేమనలేదు. పవన్ కళ్యాణ్ తప్పితే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేద్దాం అనేవాళ్ళు కూటమిలో ఎవరూ కనపడలేదు నాయకుల్లో. సో ఇన్ని సందిగ్ధాల మధ్యలో కూటమికి బలం రాలేదేమో, వాళ్ళు ఆశించినంత బలం రాలేదేమోనని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు కూడా మీకు అంత టైట్గా ఏం రిజల్ట్స్ ఉండవు, నువ్వా నేనా అన్నట్టుగా మనకి ఇవాళ అర్థం చేసుకోవడానికి అలా అనిపిస్తుంది. రేపు నంబర్స్ అయితే గణనీయంగా వైఎస్ఆర్సీపీ వైపే ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ వైనాట్ 175కి ఎంత దగ్గరకు ఉంటామో నేను కన్సెషన్ ఇవ్వలేను. కాబట్టి వైనాట్ 175 మీదే మేము ఆధారపడుతున్నాం, మేము దాన్ని పుష్ చేస్తామని నేను అనుకుంటున్నాను. రైట్. పార్థసారథి గారు. సార్, ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పినటువంటి దాంట్లో అంటే బాగా వారు స్పష్టంగా ప్రశాంతంగా హ్యాపీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మొత్తం అంతా వింటే అది వాస్తవమేమో అనిపించేటువంటి లాగానే అనిపిస్తుంది. కానీ వాస్తవంగా నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, చాలా మందిని కలిసినప్పుడు 2 విషయాలు అయితే పక్కాగా వచ్చాయి. ఎప్పుడైతే విపరీతంగా డబ్బు పంచడం అనేటువంటిది వాస్తవం అని తెలియడం ఒకటి, వైఎస్ఆర్సీపీ యాక్చువల్గా 5,000 పంచబోతుంది అనేటువంటి ఒక పెద్ద ప్రచారం ఒకటి, ఇవన్నీ వచ్చిన తర్వాత అదే వీళ్ళు ఇంత డబ్బులు ఎట్లా పంచగలుగుతున్నా అనేటువంటిది కూడా మీరు అది కూడా ఎస్పెషల్లీ చదువుకున్నటువంటి వాళ్ళు. నేనైతే చదువుకుని మిగతా చోట్ల ఉండే దగ్గర నుంచి వచ్చిందేటువంటి వాళ్ళలో 100కి 90% అండి, 100కి 90%. ఈవెన్ రెడ్డి కమ్యూనిటీలో కూడా, ఎందుకు ఆ పదం చెప్తున్నానంటే రెడ్డి కమ్యూనిటీలో ఉండేటువంటి వాళ్ళలో కూడా నేను చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను. చదువుకున్నటువంటి వాళ్ళలో మాత్రం వైఎస్ఆర్సీపీకి పూర్తి వ్యతిరేకత ఉంది. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఏమీ లేవు అనేటువంటిది చాలా ఎంపథెటిక్ గా ఉంది.
నేను కొన్ని చోట్ల చూశానండి, వాస్తవంగా వాళ్ళ కోసం కొన్ని వస్తువులు ఏర్పాటు చేయాల్సింటే మధ్యలో ఒక వ్యక్తి ద్వారా చేయాలనుకున్నప్పుడు చేయలేకపోయాం. బట్ వాళ్ళు మొత్తం అంతా వెహికల్స్ వేసుకొని వచ్చారు. మార్నింగ్ వెహికల్స్ వేసి ఇక్కడ ఓటింగ్ వేసి మళ్ళా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి, సార్ మేము ఇట్లా ఓటింగ్ వేసాము, మీరు మాకు ఏమి వ్యవస్థ కల్పించకపోయినా మేము వచ్చినామని చెప్పి పోయేటటువంటి వాళ్ళు నేను చూశాను. నేను దాంట్లో అన్ని కమ్యూనిటీల వాళ్ళు ఉన్నారు, ఒకటే కాదండి. నిరుద్యోగం అనేటువంటిది కమ్యూనిటీని ఏమి చెప్పదండి. నిరుద్యోగం అనేటువంటిది ఖచ్చితంగా దాని యొక్క వాళ్ళందరూ ఇదివరకు ఆంధ్రాలో ఉద్యోగం చేస్తూ జగన్ వచ్చాక ఉద్యోగాలు పోయి అక్కడికి వెళ్ళారా? ఇక్కడ లేదండి. ఇక్కడ ఎక్కువ భాగం ఈ 2-3 years లో బెంగళూరులో చేరేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అదే అంటే ఉద్యోగాలు ఇక్కడ కంపెనీలు ఉంటే మానేసి తీసేస్తే అటు వెళ్ళారా వాళ్ళు? ఇక్కడ లేదు కదండి, ఇక్కడ ఉద్యోగ అవకాశం లేదు కాబట్టి మాక్సిమం బెంగళూరుకి వెళ్ళారు. అదే అంటే ఇప్పుడు కాదు కదా, చంద్రబాబు గారు 1995 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడన్నా ఉంటే కంపెనీలు తర్వాత తీసేశారా రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు? లేకపోతే హైదరాబాద్ లో ఆ రోజు బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడిందండి. అవును, హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అటువంటి అవకాశాలు వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పేసి అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఆశలు పెట్టుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు పనిచేసినటువంటి హయాంలో కొంత మేరకు మాత్రమే అది జరిగింది. దాని తర్వాత ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు కానీ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అనేటువంటి విషయం ప్రజల్ని ప్రభావితం చేసింది. వాస్తవంగా ఆయన వల్ల ప్రత్యేక హోదా తీసుకుని వచ్చి చెప్పేటటువంటి మాయమాటలే. ఎందుకు నేను మాయమాటలు అంటున్నానంటే, 14th ఫైనాన్స్ కమిషన్స్ కి వైఎస్ఆర్సీపీ సంతకం చేసింది, కాంగ్రెస్ సంతకం చేసింది, బీజేపీ సంతకం చేసింది, తెలుగుదేశం సంతకం చేసింది, దేశంలో ఉన్న అన్ని పార్టీలు సంతకాలు చేశాయి. మాకు రాష్ట్రాలకు 32% నుంచి 49% నిధులు వచ్చేస్తున్నాయి. 42. కానీ ఇక్కడ మాత్రం మళ్ళా దాన్ని పెంచి పోషించి రకరకాలుగా రాకుండా ఉన్నప్పుడు డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారు హిట్ ఇచ్చారు. నీవు ఒక మాయలో పడుతున్నావు, ప్రత్యేక హోదా అన్నటువంటిది కాకుండా అత్తగా ఎక్కువగా కొడుకులు కట్టాలంటే మంచిది కాదా అని చెప్పి కూడా నువ్వు కామెంట్ చేసిండే వాడివి. ఇక్కడ ఎవరో కొంతమంది కేకలు వేస్తారే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా కూడా హిట్ ఇచ్చారు. అయితే దానికి ఆ రోజు భయపడి ఆయన దూరం వెళ్ళిపోయారు, దాని ఫలితం అనుభవించారు. ఇంకొకటి కూడా నేను చూశానండి, చాలా మంది ప్రజల్లో సార్ భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు అధికారంలో వచ్చిండేటప్పుడు కలిసినప్పుడు టీడీపీ గెలిచింది. 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు టీడీపీ గెలిచింది. మధ్యలో వచ్చిందేటువంటి సందర్భంలో ఇక్కడ ఓడిపోయినా కూడా ఇప్పుడు మళ్ళా 2024లో బీజేపీ కలిసిందని గెలుస్తోంది అనేటువంటి వాదన మాత్రం, అది ఎవరి ప్రచారం అన్నా చేయనివ్వండి, ఈ వాదన మాత్రం బాగా వెళ్ళింది అని చెప్పేసి అయితే నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మూడవది, నేను చాలా చోట్ల చూసిన తర్వాత వాస్తవంగా అయితే వైఎస్ఆర్సీపీ సూటిగా ఏదైతే నా ద్వారా లబ్ధి జరిగితేనే ఓట్లు వెయ్యండి అని చెప్పగలిగేటువంటి స్థాయిలో కూటమి మాత్రం చెప్పలేదు అనేటువంటిది అయితే మాత్రం నేను విశ్వసిస్తున్నానండి. ఎక్కడ వస్తుందంటే వాస్తవంగా ఒక ఆటో వ్యక్తికి కొంతమందికి మాత్రమే 10,000 రూపాయలు ఇచ్చింటే అతని దగ్గర నుంచి వచ్చిందేటువంటిది కేటగిరల్ గా ఒక వీడియోలో మనం చూసాం. నెలకు దాదాపుగా 7-8,000 రూపాయలు నష్టం వచ్చేటువంటి పరిస్థితి అతనికి చూసాం. దీని వాస్తవంగా వీళ్ళు సరిగా చెప్పలేకపోయారు, అందరము చెప్పలేకపోయాం. అలాగే ఈ సారాయి అనేటువంటిది, మద్యం అనేటువంటిది గతంలో ఉన్నటువంటి రేట్ల విషయంలో కానీ ఎక్కువ తాగించేటువంటి విషయంలో కానీ వీటి ద్వారా వస్తుండేటువంటి డబ్బులు ఎక్కువ వచ్చినా కూడా పోయింది అనేటువంటి విషయాలు కూడా స్పష్టంగా చెప్పలేకపోయినారు. ఈ విషయాల్లో కొంతమేరకు కూటమి అనేటువంటిది ఫెయిల్యూర్ అనేది వాస్తవం. అయితే సహజంగా ఎలా ఉంటుందంటేనండి, చేతికి డబ్బులు వస్తోంది ఇస్తున్నారు కదా అనే భావనకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేటువంటి ప్రజలు కొంతమంది ఉన్నారు. కానీ దాంట్లో తెలుగుదేశం వాళ్ళకి కూడా ఇచ్చారు. దాంట్లో అయితే వైఎస్ఆర్సీపీ ఆ యొక్క దృష్టి పెట్టలేదండి. వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో ఏం చేసిందంటే వీలైనంత వరకు ఎక్కువ మంది పంచండి, వాళ్ళ నాయన సొత్తు ఏం కాదు కదా, ప్రజల సొత్తు, అప్పులు వేస్తున్నాం, తాకట్టు పెడుతున్నాం, డబ్బులు ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, సొంతంగా లేదు కాబట్టి వాళ్ళు ఇవ్వడంలో డిస్క్రిప్షనే పెట్టలేదు. వాళ్ళు మ్యాక్సిమం ఇచ్చారండి. ఎక్కడో లోకల్ గా ఉండేటువంటి గ్రామాల్లో ఉండే కొన్ని కక్షల కారణంగా ఎవడైనా అక్కడ ఉండే వాలంటీర్ను కూడా కాదని మేనేజ్ చేసింటే తప్ప ఎంతమందికి కావాలంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చారు, ఎంతమందికి కావాలంటే ఇచ్చారు. దాంట్లో ఎంత ప్రభావం ఉంటుంది అనేది వాళ్ళు తెలుగుదేశానికి స్ట్రాంగ్ గా ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మరలా వీళ్ళు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఇక్కడికి వస్తారని చెప్పేసి అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు గతంలో, తర్వాత మీరు ఇచ్చారు,
ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు, మీకంటే ఎక్కువ ఇస్తామన్నారని మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎన్నికలకు సంబంధించి అంటే నాకు ఒక్క ఆశ్చర్యం ఏమవుతుందంటే, గతంలో డబ్బులు ఇస్తే మా ఎమ్మెల్యే ఇస్తున్నాడు, మా పార్టీ ఇస్తుంది అనుకునే వాళ్ళు ఈ రోజు ఎవ్వడు కానీ వీళ్ళందరూ అవినీతి చేసిండే డబ్బే, ఏ పార్టీ వాళ్ళదైనా కానివ్వండి, అవినీతి చేసిండే డబ్బే పంచుతున్నారు అని వాస్తవంగా అయితే మాకెందుకు పంచలేదు అని డిమాండ్ చేసేటువంటి వాళ్ళ ప్రజలను కూడా మనం బహిరంగంగా చూసాం. గతంలో డబ్బు తీసుకుంటే సిగ్గుగా భావించేటువంటి వాళ్ళు ఈ రోజు సిగ్గుగా భావించేటువంటి పరిస్థితి పోయిందండి. ఒక గ్రామంలో నేనే చెప్పాను ఇంతకుముందు, వైఎస్ఆర్సీపీ సర్పంచ్ తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిండేటువంటి తీసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ. తెలుగుదేశంలో ఉండేటువంటి మూలమైనటువంటి కార్యకర్త వైఎస్ఆర్సీపీ ఇచ్చిండేటువంటి వాళ్ళు తీసుకున్నారు. ఎవరు కూడా అక్కడ చెప్పడం లేదు మేము ఎవరికి ఇస్తాం. గతంలో ప్రమాణాలు ఉండేటువంటి, ఇప్పుడు ఎవరు ప్రమాణాలు అడగడంలే, అడిగినా కూడా చేయడం లేదు. నీకు ఇష్టం ఉంటే ఈ లేకపోతే లేదని చెప్పి పచ్చిగా చెప్తున్నారు ప్రజలు. అయినా అందరికీ ఇస్తున్నారు. దాదాపు 70-80% పంచినారు ప్రతి ఒక్క పార్టీ కూడా. కాబట్టి ఈ రోజు ఉండేటువంటి దాంట్లో ప్రజలు మామూలు గతంలో కన్నా కొంత నిర్ణయాత్మక శక్తిగా మారారు. వాళ్ళ ఆలోచన ప్రకారమే వాళ్ళు ఓటు వేయాలనుకున్నారు తప్ప ఏదో డబ్బు ఇచ్చినాడు కాబట్టి వేయాలని కానీ, నేను మొత్తం చేసిండేటువంటిది నేనే చేశాను, నేను మీకు మంచి చేసింటే మీరు ఇవ్వండి అనేటువంటిది నమ్మేటువంటి పరిస్థితిలో అయితే లేరు. అనేక రకాలైన స్థానిక పరిస్థితులు వచ్చాయి. ఇసుక దోపిడీకి సంబంధించి, అలాగే ఎక్కడైనా సరే ఆఫీసర్స్ ఈ పోలీసులు వైఎస్ఆర్సీపీ నాయకులకు పూర్తి మద్దతుగా ఉండి తెలుగుదేశం వాళ్ళని మిగతా వాళ్ళ మీద చేసిండే దౌర్జన్యాల మీద యొక్క ప్రభావం కానీ, ఎప్పుడు కూడా మంచి ప్రచారం జరిగేదానికన్నా చెడు ఎక్కువగా ప్రచారం అయిపోతుంది. ఎక్కువగా ఎక్కడో ఒక చోట చిన్న గొడవ జరిగితే మనం చూసాం. ఒకతను ముస్లిం సోదరుడు ఆత్మహత్య చేసుకునేటప్పుడు వీడియో తీసి వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిండేటువంటి చూసాం. అది పెద్ద రచ్చరచ్చ అయింది. ఒకే వ్యక్తి వైశ్యుడు, అతన్ని వైఎస్ఆర్సీపీ నాయకుడు బహిరంగంగా వీడియో తీస్తూ కొట్టి వాళ్ళ నాయకుడికి సంబంధించినటువంటిది ఒంగోలులో జరిగినటువంటిది రచ్చరచ్చ అయింది. వైశ్య కమ్యూనిటీలో అంతా కూడా ఒక పెద్ద చర్చ అయింది. అది ఏమి ఇంత దౌర్జన్యం చేస్తున్నారని. రెండోది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రోజు కూడా వీటిని ఖండించలేదు. కనీసం జాగ్రత్త, ఇట్లాంటివి చెయ్యొద్దండి అని మాట వరుసకు కూడా ఆయన చెప్పలేదు. ఇది కూడా బాగా ప్రభావితం చూపించిందని. వీళ్ళు జనరల్ గా నేను బెంగళూరు సిటీలో కూడా నా వ్యాపార రీత్యా తిరుగుతుంటాను. అన్నా పొరపాటున ఈసారి వైసీపీ వస్తే మొత్తం రాష్ట్రం మటాష్ కదన్నా అనేటువంటి పదాన్ని నేను ఎక్కువగా వింటుంటాను. వాళ్ళకి ఎంత అవగాహన ఉందో తెలియదు, ప్రచారం మాత్రం అట్లా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని చోట్ల కొన్ని రకాలైనటువంటి డిఫరెంట్ వాతావరణాలు ఉంటాయి. కానీ ఎక్కువ భాగం అనేటువంటిది ఏదో డబ్బు ఇచ్చినాను కాబట్టి, లేకపోతే నేను ప్రజలకు డబ్బు పంచినాను కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం, వై నాట్ 175 180 అనేటువంటి పరిస్థితి అయితే లేదు అని నేను భావిస్తున్నాను. రైట్. కృష్ణాంజనేయులు గారు. సాయి గారు, ఇప్పుడు పార్థసారథి గారైనా సాంబశివరావు గారైనా రెండు పార్టీల తరఫున ఖచ్చితంగా మా పార్టీ ఎందుకు గెలిచింది, అవతల పార్టీ ఎందుకు ఓడిపోయింది అని వాళ్ళ దగ్గర వాదనలు ఉంటాయి, బలంగా ఉంటాయి. ఆ బలంగా వాదనలు వినిపిస్తారు. మన డిబేట్ లో ఎంత వాదన చేసుకున్నా ఈవీఎం లో ఉండేటువంటి ఆ నిర్ణయం ఫలితం మారదు కదా. ఇప్పుడు దీని వల్ల అంటే వాళ్ళు బలమైన వాదన వినిపించే తప్పు అని కూడా నేను అంటానులే. నేను ఇక్కడ ఒక పాయింట్ ఏం చెప్పగలుగుతున్నాను అంటే, మనము ఇప్పుడైనా సరే ఈ రాజకీయ పార్టీలు వైఖరి ఎలా ఉంటుందంటే, పాపం వీళ్ళిద్దరూ అట్లాగా మాట్లాడేవాళ్ళు కాదు. నేను అందుకే వాళ్ళ గురించి అంటున్నా. రేపొద్దున ఓడిపోయిన తర్వాత 4వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత ఓడిపోయినటువంటి పార్టీ ఏం చెప్పిద్ది? జనరల్ గా అయితే అంత డిగ్నిఫైడ్ గా మేము ప్రజల యొక్క వాళ్ళ నిర్ణయాన్ని శిరసా వహిస్తాం, ఇవన్నీ పైకి ఏదో ఒకటి మాట్లాడినా కానీ అసలు మేము ఎంతో చేశాము, ప్రజలే తప్పు చేశారు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి ధోరణి పెరిగింది. మొన్న 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు తన అనుయాయులతో కూర్చొని ఏం మాట్లాడాడు? అసలు ఎందుకు ఓడిపోయారో నాకే అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇప్పుడు దాకా అర్థమైందో లేదో కూడా తెలియదు. ఈ 5 ఏళ్లలో కూడా ఆయనకు అర్థమయ్యి ఉండదు. ఇప్పుడు ఎట్లాగే ఎన్నికలు జరిగాయి. నేను ఉదాహరణ కోసమే చెప్తాను. ఆయన రేపొద్దున ఇంకొకళ్ళు ఓడిపోయినా అంతే అనవచ్చు అనేది నా అభిప్రాయం. ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే, ఒకటి మాత్రం నిజం, సాంబశివరావు గారు ఒక మాట అన్నారు, లాస్ట్ మినిట్ లో అబద్ధాలు చెప్పారు లేకపోతే ఇంకొకటి నమ్ముతారా లేదనేటువంటి. ఖచ్చితంగా లాస్ట్ 15 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు నేను అనుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి అనేది నా యొక్క అభిప్రాయం. లాస్ట్ 15 రోజుల్లో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందో, మేనిఫెస్టో డిస్సాటిస్ఫాక్షన్ కలిగించింది ప్రజల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకు అనంటే, పెన్షన్ దాంట్లో పెన్షన్ ని సీరియస్ గా ఆయన అనుకున్న విధంగా పెంచలేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చెప్పిన దానికి
వీళ్ళు చెప్పిన దానికి డిఫరెన్స్. రెండవది, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రుణమాఫీలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏదో ఒక హామీ ఇస్తారు అనేటువంటి అంశాలని అవి రాలేదు. పెద్దగా జగన్మోహన్ రెడ్డి ఒక ధీమాని చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. అదేంటి అంటే, నేను 5 ఏళ్ళు మీకోసం పనిచేసి 5 సంవత్సరాల పాటు నేను మీకు 1,45,00,000 కుటుంబాలకి 2,75,000 కోట్ల రూపాయలు నేను డబ్బులు పంచాను. ఇన్నిసార్లు 23 సార్లు బటన్ నొక్కాను, కాబట్టి మీరు నాకు 2 సార్లు ఎంపీకి ఎమ్మెల్యేగా బటన్ నొక్కడానికి సిన్సియర్ గా అడిగాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రజల వైపు నుంచి ప్రజలు ఆశ ఇస్తానంటే ఆశపడతారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా ఇస్తాడు అంటే ఇస్తాడు కాబట్టి ఇంకా ఎక్స్పెక్ట్ చేశారు. దాంట్లో నిరుత్సాహం ఏమైనా జరిగి ఉండొచ్చేమోనని నాదొక్కటి అనుమానం. ఒకటి. రెండవ అంశం ఏమిటి అని అంటే, ఏదైతే సాంబశివరావు గారు ప్రస్తావన చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీంట్లో అబద్ధాలు చెప్పారా లేదా ఇంకోటి చెప్పారా, ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పారండి. దాంట్లో ఎటువంటి సందేహాలు. అది నీ భూమిని లాగేసుకుంటారు, నీ భూమి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది, ఒరిజినల్ వాళ్ళ దగ్గరే ఉంటది, జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టుకుంటాడు, అమ్ముకుంటాడు, ఏది పడితే చెప్పి నిజంగా సాధ్యమైందండి? ఎవరన్నా ఏ ప్రభుత్వం అయినా కానీ జనం తిరగబడి కొడతారు. అసలు ఎవరు ఏ ప్రభుత్వం అయినా సరే ఇష్టం వచ్చి తన భూమి జోలికి వస్తే ఎవరు ఊరుకోరు. అది జరిగేది కూడా కాదు. ఈ రోజు పెన్షనర్ల డబ్బులు తీసుకొని పోయేసేసి మొత్తం అంతా పక్కన పెట్టేసేసుకొని వాళ్ళకి సరైనటువంటి పెన్షన్ లెక్కలు కూడా ఇవ్వలేదని ఎక్స్పెక్ట్ చేసామో మనం ఎప్పుడైనా? పెన్షనర్ల డబ్బులు ఈ రోజు మొత్తం అంతా తాకట్టు పెట్టి దాని మీద అప్పులు తీసుకొని వచ్చేసి మొత్తం అంతా కూడా వాళ్ళకి పెన్షన్ డబ్బులు కూడా వాడేసేటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడైనా చూసామా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కూడా అంటే ప్లీజ్ ఓన్లీ 1 minute అండి, ఐఎమ్ నాట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటో కార్డ్ లో వస్తుంది అనేటువంటి భావన ప్రజల్లోకి పోయిందో అది మాత్రం విపరీతంగా వచ్చిందండి. మా ఆస్తి మీద అతందే ఉంది హక్కు, రేపొద్దున ఇవి కూడా తాకట్టు పెట్టేస్తాడా, మద్యం 15 ఏళ్ల నుంచి నేను నిషేధం చేస్తాననేటువంటి టాక్ అయితే వచ్చింది అని మాత్రం జస్ట్ ఇట్ ఈజ్ దాంట్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఒకటి ఏంటి అంటే, మీకు గవర్నమెంట్ పార్కులు తాకట్టు పెట్టారు, ఆఫీసులు తాకట్టు పెట్టారు, ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టారు, అమ్మారు. ఇవన్నీ మీ కూడా రేపు పొద్దున ఇంకా అమ్మటానికి ఏం లేవు, మీయే తాకట్టు పెట్టారు. ఏమంటే ఇది ప్రాక్టికల్ గా జరిగేది. పార్థసారథి గారు మీలాంటి వాళ్ళు ఇవన్నీ ఆయన బొమ్మేసుకున్నంత మాత్రాన తాకట్టు పెట్టాక అమ్మటానికి కుదిరితాయండి? కుదరదు. అయితే ఇవన్నీ కూడా ఏటికి నోటికొచ్చినాయి చెప్పేశారు. ఇక్కడ ఎందుకు చెప్పటం అనేటువంటి దాని మీద ఎవరు కూడా భయపడతారు. ఇస్తానంటే ఎట్లయితే ఆశ ఉంటుందో ఇలాంటి భయాలు కూడా ఖచ్చితంగా ఉంటే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్ళు గెలవటమే లక్ష్యంగా చేశారు. ఈ విషయంలో తక్కువ సమయం అనేటువంటిది ఉండటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిఫెన్స్ లోకి వెళ్ళటం, సరైనటువంటి వాదనని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం, ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి విషయాల మీద ఇది ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం కలిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. దీని మీద వీళ్ళు ఆశతో కూడా ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా వీటి మీద ఆశతో ఉంది. మేము ఎలాగో పెన్షన్ ఇస్తామన్నాము 4,000, అదే విధంగా 50 ఏళ్లకే పెన్షన్ అనేటువంటి దానికి. తర్వాత ఉద్యోగాలకు ఇప్పుడు ఒక్క ప్రచారాన్ని అయితే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళింది. ఇక్కడ సంక్షేమ పథకాలు ఉన్నాయి అనేటువంటిది అంగీకరిస్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్తూ ప్రతిపక్ష పార్టీలు డెవలప్మెంట్ జరగలేదు అనేటువంటి విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని గ్రామ స్థాయిలో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి చివరిలో చాలా చెప్పారు కదా, మేము ఒక ఊర్లో ఎన్ని బిల్డింగులు కట్టాం ఏంటి, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు, ఇవన్నిటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ మేము ఈ తరహా డెవలప్మెంట్ తీసుకొచ్చాము అనేటువంటి దాన్ని చెప్పినటువంటిది. దానికన్నా ఎక్కువ ప్రచారం డెవలప్మెంట్ జరగలేదు అనేటువంటిది విస్తృతంగా వెళ్ళినటువంటి మాట వాస్తవం. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా వీళ్ళు పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా కొంత భయాలను క్రియేట్ చేసేటువంటి విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రచారం అయితే చేసింది. మరి అది ఎంత మేరకు ఎఫెక్ట్ అయింది ఏంటనేది తెలియదు. కొంత ఎఫెక్ట్ అయిద్దని మాత్రం నేను అనుకుంటున్నాను. ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉంది. రైట్. ఫైనల్ గా శంకర్ గారు. రామసాగర్ గారు చెప్పినట్టు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, దీని గురించి అంత అవగాహన ఉన్న పర్సంటేజ్ ఆ టైప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి టీడీపీకి ఈ కూటమికి అనుకూలంగా ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సీపీకి ఎవరైతే ఓటింగ్ పర్సంటేజ్ గా ఉన్న పీపుల్ లో
దీని మీద అవగాహన తక్కువ, దీని గురించి అంత అవగాహన లేదు, వాళ్ళు దీనికోసం టర్న్ అయ్యే పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఈ ఓటింగ్ మనం అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మో, లేకపోతే కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నమ్మో ఓట్లు వేసే పరిస్థితి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటర్లు లేరని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరిని నమ్మేది. నేను గతంలో ఒకసారి డిబేట్ లో కూడా చెప్పాను, వీళ్ళిద్దరు ఇక్కడ రాజకీయ సూచిత అవపడుతుంది, నాయకత్వ లక్ష్యం నాయకత్వ సూచిత అవపడుతుంది, ఇద్దరిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. కాకపోతే వీళ్ళిద్దరిలో ఎవరు వల్ల ఎక్కువ నష్టం ఉంటుంది, కూటమి వల్ల మనకేం లాభం ఉంటుంది, కూటమి వల్ల ఎంత నష్టం ఉంటుంది అనేది ఆలోచించి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంత నష్టం ఉంటుంది అనేది ఆలోచించి, ఎక్కువ నష్టం కూటమి వల్లే కనపడుతుంది, కూటమి గతంలో ఏం చేయలేకపోయింది, అట్లాగే ఈ కూటమి ఎందుకు ఏర్పడింది, దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అనేది సామాన్య ప్రజలు ఆలోచించుకుంటే ఎటువంటి సిఫార్సు లేకుండా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ వాలంటీర్ల ద్వారా డైరెక్ట్ గా చేయించుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. గత ప్రభుత్వాల్లో ఎప్పుడైనా కూడా సచివాలయ పంచాయతీ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని నుంచి దానికి టర్న్ అయ్యే పరిస్థితిలో సామాన్య ఓటర్ లేదు అని చెప్పి మనం అనుకోవచ్చు. కాబట్టి ఎక్కువ నష్టం ఎవరి ద్వారా జరుగుతుంది, వీళ్ళు కన్నా బెటర్ అనే దాంట్లో ఓటింగ్ వేసే పరిస్థితి ఉంది, కానీ ఎవరిని నమ్మి ఓటింగ్ చేసే పరిస్థితి అయితే లేదు. దానివల్ల ఓటింగ్ చూసుకుంటే మళ్ళీ 2019లో ఏదైతే జరిగిందో అదే రిపీట్ అవుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చంద్రసాంబశివరావు గారు, పార్థసారథి గారు, కృష్ణాంజనేయులు గారు, వీరశంకర్ గారు. ఇది పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అన్నటువంటిది మాత్రం 4వ తారీఖు తేలుతుంది. 1వ తారీఖు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఈ లోపుగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాల్లో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. బట్ ప్రజల ఆలోచనలని ఒకవైపుకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అయితే ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి తుది రిజల్ట్ 4వ తారీఖు, ప్రాథమిక అంచనా 1వ తారీఖు సాయంత్రానికి వస్తాయి. ఏమొస్తుందో చూద్దాం.